పంతంగల విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగిపోయి శవాన్ని దించి భుజాన వేసుకొని మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలో ఉన్న భేతాళుడు, రాజా, నీవు ఈ అర్ధరాత్రి వేళ చాలా శ్రమ పడుతున్నావు. నీ శ్రమ పోగొట్టడానికి ఒక చిన్న కథ చెబుతా విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. ఒకప్పుడు మరాళ దేశాన్ని సుకేతుడనే రాజు పాలించాడు. ఆయన చాలా పరాక్రమవంతుడే కానీ ధనవంతుడు కాడు. 12 ఏళ్ల కరువు వచ్చి మరాళ దేశం అతి బీద దేశం అయిపోయింది. అందుచేత సుకేతుడు తన రాజ్యాన్ని విస్తరించుకోలేకపోయాడు. కరువుకు తాళలేక చాలామంది చచ్చిపోయారు. అనేకులు దూరదేశాలకు వలసపోయారు. ఈ స్థితిలో మరాళ దేశానికి ఒక స్వర్ణకారుడు వచ్చాడు. ఆయన చాలా ముసలివాడు. ఆయన పేరు విశ్వకర్మ. విశ్వకర్మ సుకేతుడి దర్శనం చేసుకొని, మహారాజా, నేను చాలా కాలంగా పరుసవేది విద్య కోసం పాకులాడుతున్నాను. 1 ఏడాది గడువు ఇచ్చినట్లయితే నేను అంతులేని బంగారం చేయగలుగుతాను. అంతదాకా నన్ను తమరు పోషించగలరా అని అడిగాడు. ఈ విశ్వకర్మ సహాయంతో బంగారం తయారు చేసినట్లయితే తన దేశానికి దారిద్ర్యం తీరిపోయి మంచి రోజులు వస్తాయని సుకేత మహారాజుకు తోచింది. సరే, 1 ఏడాది పాటు నీవు రాజసౌధంలోనే ఉండు. నీకు కావలసిన ఏర్పాట్లన్నీ నేను చేస్తాను. ఆ తర్వాత నువ్వు చేసే బంగారంలో 1 వీసం నువ్వు ఉంచుకొని మిగిలినంతా నాకు ఇవ్వాలి అని సుకేతుడు విశ్వకర్మతో అన్నాడు. విశ్వకర్మ సమ్మతించాడు. ఆయనకు ఒక కర్మాగారం ఏర్పాటు చేసి అందులో ఆయనకు కావలసిన కొలిమి, మూసలు, ద్రావకాలు మొదలైనవన్నీ ఏర్పాటు చేశారు. రకరకాల లోహాలు ఇచ్చారు. అందులో ఆయన ఒంటరిగా కూర్చొని అహోరాత్రులు పనిచేస్తూ వచ్చారు. వారాలు, నెలలు గడిచాయి. ఆయన అవసరాలన్నిటికీ రాజుగారు పుష్కలంగా డబ్బిస్తున్నారు. కాలం సుఖంగా వెళ్ళిపోతున్నది. చూస్తుండగానే ఏడాది పూర్తయింది. ఆఖరి రోజున విశ్వకర్మను రాజు తన దగ్గరకు పిలిపించి, ఏమయ్యా, నువ్వు పరుసవేది తయారు చేయటం ఏమైంది అని అడిగాడు. మహారాజా, ప్రయోగాలు ఇంకా పూర్తి కాలేదు, అయిపోవచ్చాయి. ఇంకొక 6 నెలలు గడువు ఇప్పిస్తే తమకు కావలసినంత బంగారం చేసి పెడతాను అన్నాడు విశ్వకర్మ వినయంగా. రాజుకు చాలా ఆగ్రహం వచ్చింది. ఏడాదిలో బంగారం చేస్తానని అబద్ధం ఆడావు. అయినా ఈసారికి నేను క్షమిస్తున్నాను. 6 నెలలలోపుగా నువ్వు బంగారం చేయలేని పక్షంలో నీ తల కొట్టించి కోట గుమ్మానికి కట్టించగలను, జాగ్రత్త. నీ మీద ఎంతో ఆశలు పెట్టుకున్నాను. దేశానికి దారిద్ర్యం తీరిపోతే సైన్యాలను సమకూర్చి చుట్టుపట్ల ఉన్న రాజ్యాలన్నింటినీ జయించి చక్రవర్తి అవుదామనుకున్నాను. నా ఆశలన్నీ భగ్నం చేశావు. అయినా ఈసారికి క్షమించాను, రెండవసారి క్షమించేది లేదు అన్నాడు సుకేత మహారాజు. విశ్వకర్మకు ఏం చేయాలో తెలియలేదు. అతనికి బంగారం చేయటం రాదు. ఆ విద్య కోసం జీవితం అంతా ధారపోసి ముసలివాడైపోయాడు. పొట్ట గడవక అబద్ధాలతో వారిని వీరిని మోసం చేస్తూ ఇంతదాకా తోసుకొచ్చాడు. ఈ ఏడాది లోపల తనకు చావు రాకపోతుందా అనే ధైర్యంతో సుకేత మహారాజును ఏడాది గడువు అడిగాడు. కానీ చావు రాలేదు. బలవంతపు చావటం విశ్వకర్మకు ఇష్టం లేదు. ఇప్పుడు తనకు ఇంకొక 6 నెలలు గడువు దొరికింది. కానీ ఆ తర్వాత ఏం చేయాలో ముసలివాడికి బోధపడలేదు. అతడు అక్కడి నుండి పారిపోదామని చూశాడు, కానీ సాధ్యపడలేదు. రాజు ఆయన వెంట రాత్రింబగళ్ళు భటులను కాపలా ఉంచాడు. రాజుగారు అన్న మాటలు ముసలివాడి చెవిలో గింగురుమంటుండేవి. ఆయన తనకు బలవంతపు చావు తప్పదని నిశ్చయించుకున్నాడు. 6 నెలలు గడిచాయి. విశ్వకర్మను రాజు పిలిపించి, బంగారం సంగతి ఏం చేశావు అని అడిగాడు. మహారాజా, బంగారం చేసే గీత నా చేతిలో లేదు. నాకు బ్రహ్మ 1000 ఏళ్ల ఆయుర్దాయం ఇచ్చినా నేను బంగారం చేయలేను అన్నాడు విశ్వకర్మ నిర్భయంగా. ఇందుకు గాను నీకు నేను విధించబోయే శిక్ష తెలుసు కదా.
అన్నాడు సుకేత మహారాజు కోపంగా. ఏలిన వారు శిక్షించవలసిన అవసరం లేదు. బంగారం కంటే కూడా మీకు ఎక్కువగా పనికి వచ్చేది, మేలు చేసేది కనిపెట్టాను అన్నాడు విశ్వకర్మ. ఏమిటది, వెంటనే చెప్పు అన్నాడు రాజు అనుమానంతో. వెండి. అది మామూలు వెండి కాదు, కొన్ని మూలికలతో శుద్ధి చేసిన వెండి. దానివల్ల నాకేం లాభం అని రాజు అడిగాడు. మహారాజా, ఆ వెండితో రేగు తయారు చేసి తమ కరవాలం పిడికి తొడుగు తయారు చేస్తాను. ఆ కరవాలం తమరు చేతపట్టినట్లయితే ఎంత బలమైన శత్రువు కూడా దానికి ఆహుతి అయిపోవాల్సిందే. మీకు కావలసిన బంగారం అంతా అది సంపాదించి పెడుతుంది అన్నాడు విశ్వకర్మ. నన్ను మరొకసారి మోసగించుతున్నావా అని రాజు అడిగాడు. మహారాజా, తమరిని మోసగించి నేను ఎక్కడికి పారిపోగలను? నేను తయారు చేసిన వెండికి అలాంటి ప్రభావం లేదని తమకు తోస్తే అప్పుడే నా తల తీయించండి అన్నాడు విశ్వకర్మ. రాజు సమ్మతించాడు. విశ్వకర్మ రాజుగారి కరవాలను తెప్పించి దాని పిడికి ఒక వెండి తొడుగు వేశాడు. రాజుగారు ఆ కరవాలానికి పెద్ద ఎత్తున ఊరేగింపు, పూజలు, ఉత్సవాలు చేయించాడు. విశ్వకర్మకు ఒక జాగీరు బహుమానంగా ఇచ్చాడు. ఈ వార్త నలువైపులా పాకింది. చుట్టుపక్కల రాజులు కొందరు భయపడసాగారు. మరికొందరు ఈ వార్తలను నమ్మలేదు. ఆ విశ్వకర్మ ఎవరో చాలా తెలివైన ఘటం, సుకేత మహారాజును గొప్పగా మోసగించాడు అనుకున్నారు. త్వరలోనే సుకేతుడు తన కొద్ది బలాలను కూడగట్టుకొని పొరుగు రాజ్యం మీదకి యుద్ధానికి బయలుదేరాడు. పొరుగు రాజు తన మంత్రులతో ఆలోచన చేశాడు. మహారాజా, సుకేతుడు తన కరవాలాన్ని నమ్మి కొద్ది బలంతో మన మీదికి వస్తున్నాడు. మనం భయపడవలసిన పని లేదు. యుద్ధానికి సిద్ధం అవుదాం అని కొందరు మంత్రులు సలహా ఇచ్చారు. ఆ కరవాలంలో ఏదో మహిమ లేకపోతే అంత కొద్ది సైన్యంతో మన మీదికి యుద్ధానికి రావడానికి సుకేతుడు వెర్రివాడు కాడు. ఆ కరవాలం శత్రుకంఠం కొయ్యక విడవదు అని అందరూ అంటున్నారు. బతికుంటే బలుసవు తినవచ్చు. మహారాజా, సుకేతుడితో సంధి చేసుకోండి అని మరికొందరు చెప్పారు. పొరుగురాజు బెదిరిపోయాడు. ఆయన దూతలను వెంటబెట్టుకొని సుకేతుడి శిబిరానికి వెళ్ళాడు. సుకేతుడు తన చేత కరవాలం పట్టుకొని నిలబడి ఉన్నాడు. ఆ కరవాలంలో మృత్యుదేవత ఉన్నట్టే కనబడింది పొరుగురాజుకు. ఆయన సంకోచించకుండా సుకేతుడికి సామంతు కావడానికి సమ్మతించాడు. సుకేతుడు అతడి దగ్గర కప్పంగా చాలా ధనం వసూలు చేసి దాన్ని తన సైనికులకు పంచాడు. అది మొదలు సుకేతుడు ఎక్కడా అపజయం ఎరుగడు. కొందరు రాజులు మూర్ఖించి సుకేతుడితో యుద్ధానికి తలపడ్డారు. కానీ సుకేతుడు కత్తి ఎత్తి వస్తూ కనిపించేసరికి సైన్యాలు చెదిరి చిందరవందరగా పారిపోవటము, పరాక్రమవంతుడైన సుకేతుడు శత్రురాజుతో కలబడి చంపటము జరిగింది. ఈ విధంగా ఒకరిద్దరు రాజులు చచ్చాక సుకేతుడు దూతలను పంపితే చాలు ఎక్కడెక్కడి రాజులు వచ్చి ఆయనకు పాదాక్రాంతులు అయిపోయారు. సుకేతుడు వారి వద్ద నుంచి కప్పంగా చాలా ధనం గుంజుతున్నాడు. ఆ విధంగా సుకేతుడు చక్రవర్తి అయ్యాడు. మరాఠ దేశానికి దారిద్ర్యం తీరిపోయింది. విశ్వకర్మ పేరు శాశ్వతంగా నిలిచిపోయింది. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, ఎన్నో ఏళ్ల పాటు ప్రయత్నించి కూడా చిన్న ఎత్తు బంగారం చేయలేని విశ్వకర్మ ఇంత మహిమగల వెండిని 6 నెలల్లో ఎలా చేయగలిగాడు? అలాంటి వెండిని తయారు చేసే శక్తి తన వద్ద ఉండి కూడా ఆయన అబద్ధాలు ఆడుతూ ఎందుకు పొట్టపోసుకోవాల్సి వచ్చింది? ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. విశ్వకర్మ చేసిన వెండిలో ఏ మహిమ లేదు. అన్ని మహిమలు నమ్మేవారి మనసుల్లోనే ఉన్నాయి. సుకేతుడు ఆ వెండికి మహిమ ఉన్నదని నమ్మడం వల్లనే కొద్ది సైన్యంతో యుద్ధానికి బయలుదేరాడు. అటువంటి నమ్మకమే ఉండడం మూలాన పొరుగురాజు యుద్ధం చేయకుండానే సుకేతుడికి లొంగిపోయాడు. నమ్మేవారి సంఖ్య పెరిగే కొద్దీ మహిమ కూడా పెరిగింది. పదార్థాన్ని సృష్టించడం కంటే మహిమలను సృష్టించడం తేలిక.
ఈ సంగతి గ్రహించక విశ్వకర్మ అబద్ధాలతో పొట్టపోసుకుంటూ వచ్చాడు. కానీ తన ప్రాణం మీదకి వచ్చేసరికి విశ్వకర్మకు ఆ రహస్యం తెలిసింది. అదే అతను ముసలితనంలో సాధించిన పురసవేది అన్నాడు విక్రమార్కుడు. ఈ విధంగా రాజుకు తిరిగి మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. మా ఛానల్కి మొదటిసారి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మా ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.